హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే మా సిరి బర్త్డే అనమాట. సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు. చాలా సింపుల్ సెలబ్రేషన్స్, ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ బిజీ. సో ఇంకా ఓపెనింగ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెనింగ్ టైం కదా, సో ఇంకా అందరం బిజీ ఉంటాం. అందుకే సిరి బర్త్డే చాలా సింపుల్గా చేసినాం, బట్ ఎట్ మంచిగా చేయాలనే ప్లాన్ చేసినాం. బట్ ఫ్లాప్ అయింది అనమాట కైండ్ ఆఫ్. ఇంకా మంచిగా అయితే సెలబ్రేట్ చేస్తున్నాం చిన్నగా. సో ఇంకా మమ్మీ వాళ్ళకి కేక్ అది చేసేసినాక ఇంకా మా రౌడీజం మొత్తం స్టార్ట్ చేసేసాం అనమాట. ఫస్ట్ వీ వాంటెడ్ టు డూ దట్. సో ఇంకా అలా ఎంజాయ్ చేసినాం మంచిగా. ఈసారి సిరి బర్త్డేకి తాతయ్య కూడా ఉన్నాయి. సో తాతయ్యవి మావి క్లిప్పింగ్స్ మిస్ అయినట్టున్నాయి, మమ్మీ వాళ్ళవి మాత్రమే ఉన్నాయి. సో అందరం అయిపోయిన తర్వాత ఇంకా తస్వీతో ఇలా బటర్ఫ్లై దాన్ని ముక్కు మీద పెట్టి అలా కొంచెం సేపు ఫన్ చేసినాం అనమాట. సో ఇంకా అట్లా సింపుల్గా కేక్ కటింగ్ చేసేసిన తర్వాత మేమైతే డిన్నర్ కోసం బయటికి వెళ్తాం అనమాట. సో మమ్మీ వాళ్ళు రానన్నారు, ఎందుకంటే తాతయ్య ఒక్కరే ఉంటారు కాబట్టి. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళు రోజు నాన్ వెజ్ కూడా తిన్నారు. సో ఇంకా మేము ఏం ఫోర్స్ చేయాలన్నమాట రమ్మని చెప్పి. అండ్ ఆల్సో ఇక్కడ సిరి పైన బ్లాస్ట్ చేస్తామంటే వద్దు కింద చేసుకుందామని చెప్పి బ్లాస్టర్ తీసుకొని వచ్చింది స్లోమో వీడియో కోసం. ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఫైనలీ కోర్స్ మందికి అయితే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం ఎందుకో అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు తశ్వి అడిగిన అనమాట, నెక్స్ట్ ఎవరిదైనా బర్త్డేకి ఎక్కడికి వెళ్దాము అని చెప్పి. సో ఎందుకు కొంచెం ఫన్ లాగా కూడా ఉంటుంది నైట్ టైం కూడా కాబట్టి అని చెప్పేసి వెళ్ళినాం. బట్ నేను చెప్తా ఫ్యూచర్లో ఫుడ్ దాని గురించి అంతా. రోజు వీకెండ్ కూడా కాదు, బట్ స్టిల్ 20 minutes వెయిట్ చేసినాకైతే మాకు ప్లేస్ దొరికింది. అండ్ సర్వింగ్ కూడా చాలా లేట్ చేసిరు. సో అంత లేట్ అయిన తర్వాత కూడా ఓకే ఫుడ్ బాగుంటుంది కదా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. అప్పటిలోపు అయితే తశ్వి మీద చిన్న ప్రాంక్ చేసినాం అనమాట. చూసి నెక్స్ట్ వస్తుంది. తశ్వి వెనకాలందంటే నేను వెనకాలందంటే చూడవి చూసి కదా తశ్విన్ అయితే అట్లా ప్రాంక్ చేసినాం అనమాట. అది కొంచెం సేపు అయితే నిజమే అనుకుంది, దాన్ని చూసి మస్తు నవ్వు వచ్చింది నాకు. ఫుడ్ అయితే వచ్చేసింది. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మేము ఆర్డర్ చేసిన 2 మంది అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలే. టేస్ట్ చాలా నమ్ముగా ఉంది, అంటే స్పైసీగా లేదు, అటు తక్కువ స్పైస్ లేదు. అసలు నాకేంటో ఫ్రైడ్ అంటే జస్ట్ ఫ్రై పీస్ ఇచ్చినట్టు. అండ్ ఆల్సో గ్రేవీలో కూడా నాకు ఏమంత ఫుడ్ మంచిగా అనిపించలేదు. ఐ వుడ్ రేట్
టూ కూడా స్టార్టర్స్కి అనమాట. స్టార్టర్స్ వాజ్ ప్రిటీ గుడ్, అంటే నాకు ఓకే అనిపించినాయి. బట్ లైక్ మంది రైస్ ఫ్లేవర్ లేదు, ఆయిలీ ఉంది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పటివరకు తిన్న మందీస్లో. ఫుడ్తోనే అంత పెద్ద డిజాస్టర్ అయిన తర్వాత అట్లీస్ట్ ఈ గోలీ సోడాస్ అయినా బెటర్గా ఉంటాయి కదా అని ఆర్డర్ చేసినాం. ఇవైతే ఇంకా డిజాస్టర్, లైక్ సేమ్ టానిక్ తాగినట్టే ఉందన్నమాట. ఈ స్ట్రాబెర్రీ ఇంకా ఇంకొక ఫ్లేవర్ బ్లూబెర్రీ అనుకుంటా. సో ఇవైతే టానిక్ ఫ్లేవర్ లానే ఉన్నాయి. సో శాంతి వాళ్ళకైతే ఫుడ్ కొంచెం బెటర్ అనిపించింది అన్న, బట్ నాకు అంత నచ్చలేదు. మేమైతే 2 పీసెస్ ఆర్డర్ చేసుకొని వి షఫుల్ ద పీసెస్ అండ్ హ్యాడ్. నాకైతే 2 అంత నచ్చలేదు అనమాట. సో ఈ గోలీ సోడా లెమన్ది మాత్రం కొంచెం బెటర్ ఉండే. బెటర్ అంతే, బెస్ట్ కాదు, బెటర్. సో యా, ఇంకా అట్లా ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా వి ఆర్డర్డ్ అ డెజర్ట్, లైక్ ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసినాం. అదైనా కొంచెం బెటర్గా ఉంటుందేమో అని చెప్పి, బట్ ప్రతిసారి ఇట్ ప్రూవ్డ్ అస్ రాంగ్. సో అది కూడా బ్లెండర్ మిస్టేక్ అనమాట. అదైతే లిటరల్గా మొత్తం షుగర్ ఉంది. ఒక స్పూన్ తిన్నా మొత్తం మాడేసినాం అనమాట. అంత పెద్ద డిజాస్టర్ ఫుడ్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసినాం. అండ్ సరే క్లాస్ టైం చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దిస్ అండ్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్.